హై టు ఆల్. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం డేటా ఏరియాస్ గురించి చూసాం. సో ఇప్పుడు ఏంటంటే కాపీ ఫైల్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూద్దాం. అసలు ఫస్ట్ కాపీ ఫైల్ అంటే చూద్దాం. సో కాపీ ఫైల్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి ఇన్ఫర్మేషన్ని కాపీ చేయడానికి వాడతాం. ఒకవేళ ఆబ్జెక్ట్ లేదనుకోండి, కాపీ ఫైల్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అది ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, వీ కెన్ కాపీ ఆల్ ది డేటా, అంటే కాపీ ఫైల్ యూజ్ చేసి ఆల్ డేటాని కాపీ చేయొచ్చు, లేదంటే సర్టెన్ రేంజ్ ఆఫ్ రికార్డ్స్ని కాపీ చేయొచ్చు. సో అవి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకేనా. తర్వాత కాపీ ఫైల్ యూజ్ చేసి ఒక ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ని సోర్స్లోకి, అంటే సింపుల్గా చూడండి, ఇప్పుడు ఏంటి సిపివైఎఫ్ అనేది ఒక సోర్స్ ఫైలే కదా ఇది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం, క్రియేట్ చేస్తాం, సిఆర్టీ ఎస్ఆర్సి పిఎఫ్ అనేది యూజ్ చేస్తాం. సో అసలు ఈ ఆబ్జెక్ట్ ఉందా లేదో చూద్దాం. వర్క్ ఓబీజే సిపివైఎఫ్ మీరు చెక్ చేస్తే చూడండి, ఈ సిపివైఎఫ్ అనేది సిపివైఎఫ్ ఫైలు లైబ్రరీది పిఎఫ్ అనమాట. సో ఇది సో సిపివైఎఫ్ అనేది ఒక ఫైల్ అనమాట. సో ఇదేంటి, ఫైల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. సిపివైఎఫ్ అనేది ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. సిపివైఎఫ్ అనేది కమాండ్. సో ఇది ఏంటంటే ఒకటి క్రియేట్ చేద్దాం, సిఆర్టీ ఎస్ఆర్సి సో పిఎఫ్ టేక్ ఎఫ్ సో XYZ ఓకేనా, వర్మ 42551. సో ఇక్కడ 112 ఇస్తున్నాను. సో మెంబర్ టైప్ దగ్గర మీరు చెక్ చేస్తే చూడండి, స్టార్ నన్ను ఫైల్ అని ఉంది. సో ప్రస్తుతానికి నేను నన్ను ఇస్తున్నా. ఇక్కడ బ్లాంక్ దగ్గర ఏంటంటే న్యూ సోర్స్ ఫైల్ అని సింపుల్. ఓకేనా. ఇప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ చేయండి, XYZ కదా. సో చూడండి మనం ఇచ్చిన నేమ్ ఏంటి, XYZ. ఓకే, చూడండి XYZ ఇస్తే ఏమొచ్చింది చూడండి. సో ఫైల్ అవుతుంది. సో ఇది ఫైలు న్యూ సోర్స్ ఫైల్ అని వస్తుంది. సో XYZ అనేది మెసేజ్ క్యూ అవుతుంది. సో ఇవన్నీ వదిలేసాయి. సో సింపుల్గా ఫైల్ అయింది. ఇదేంటి ఫైల్ ఇదనమాట, ఈ లైబ్రరీలో స్టోర్ అయింది. సో సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది XYZకి. సో సింపుల్గా మీరేం చెప్పొచ్చు అంటే సోర్స్ ఫైల్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్. సో ఇదేమవుతుందంటే ఈ సోర్స్ ఫైల్ యొక్క మెంబర్స్ ఏమవుతాయి అంటే ఇవన్నీ సోర్స్ ఫైల్. ఇప్పుడు చూడండి, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా. ఓకేనా, ఫైల్ డిస్క్రిప్షన్ ఏమిస్తుందంటే సిపివైఎఫ్ అని ఇస్తున్నా, టేక్ F4. దాని మెంబర్ లిస్ట్ చూద్దాం. ఓకేనా, BRLIST చూడండి. సో చూడండి, సిపిఎఫ్ 01 ఇదొక మెంబర్, సిపిఎఫ్ 02 ఇదొక మెంబరు. సో ఇలా ఇవన్నీ మెంబర్స్ అన్నమాట. టోటల్ మెంబర్స్ మీరు చూస్తే 12 మెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇప్పుడు వచ్చి కౌంట్ చేద్దాం మనం. 1 2 3 4 5 6 7 8 ఓకే, 9 10 అని ఉంది. 1 2. సో అంటే ఇందులో వేరే ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో బట్ అవి ఇక్కడ లేవు. సో అందుకని సోర్స్ మనం ఓన్లీ సోర్సే చూస్తున్నాము. ఇక్కడ డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ సిపివైఎఫ్ MBRLIST ఓకేనా. సో మీరు చెక్ చేస్తే సిపివైఎఫ్ ఇది ఉంది, సిపివైఎఫ్ 02 ఇది ఉంది. సో సిపివైఎఫ్ 03. సో స్నిప్ టూల్ తీసుకుందాం. సో ఫస్ట్ 2 అంటే మనకు గుర్తున్నాయి కదా, రిమైనింగ్ గుర్తుండట్లేదు కాబట్టి సో అన్ని స్నిప్ టూల్ తీసుకుందాం. 07 ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏముంది 08 కూడా ఉంది. టోటల్ ఎన్ని రావాలంటే 12 రావాలి మనకి. సో ఎందుకు 12 రావట్లేదు చూడండి, CP01 మనకు ఉంది, 2 ఉంది, 3 4 ఉంది. సో ఆ తర్వాత ఏముంది 1 2 3 4 5 6 7. సో 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సరిపోయినాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అవే కదా మనకి ఆబ్జెక్ట్స్. టోటల్ చూస్తే బాటమ్కి చూడండి, టోటల్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, మెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 12. సో సింపుల్గా అంతే అన్నమాట. ఈ సోర్స్ ఫైల్లో మనం క్రియేట్ చేసే ప్రతి ఫైల్, ఏదైనా ఫైల్ అవ్వచ్చు, ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఏవైనా కానీ ది సోర్స్ ఫైల్కి ఒక మెంబర్ అనమాట. సో అది. సో ఇప్పుడేంటి, ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ని, ఇది ఒక డేటాబేస్ ఫైల్ కదా, ఈ ఫైల్ ఇన్ఫర్మేషన్ని ఈ సోర్స్ ఫైల్లో కాపీ చేయొచ్చు. కాపీ చేసి ఒక న్యూ మెంబర్గా క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో అలాగే ఈ సోర్స్ ఫైల్, ఈ మెంబర్ ఉంది కదా, ఈ సోర్స్ ఫైల్కి ఇది మెంబర్ కదా, ఈ మెంబర్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు ఇంకో డేటాబేస్ ఫైల్లో కాపీ చేయొచ్చు. అది ఎలాగో ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఓకేనా, అదనమాట ఈ స్టేట్మెంట్ మీనింగ్ అది. సో ఏంటి, వీ కెన్ కాపీ డేటా
వీ కెన్ కాపీ డేటా బిట్వీన్ డేటాబేస్ ఫైల్ టు సోర్స్ ఫైల్. సో అలాగే సోర్స్ ఫైల్ నుంచి ఈ డేటాబేస్ ఫైల్కి కాపీ చేయొచ్చు. ఓకేనా. సో వీ కెన్ కాపీ డేటా ఫ్రమ్ ఫిజికల్ ఫైల్, లాజికల్ ఫైల్. సో అంటే ఒక ఫిజికల్ ఫైల్ నుంచి ఇంకో ఫిజికల్ ఫైల్ కాపీ చేయొచ్చు, అలాగే ఒక లాజికల్ ఫైల్ నుంచి ఇంకో ఫిజికల్ ఫైల్ కాపీ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాపీ ఫైల్ మనం వాడుతున్నామంటే అల్టిమేట్గా అది ఫిజికల్ ఫైల్ అవ్వచ్చు, లాజికల్ ఫైల్ అవ్వచ్చు. ఏ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అయినా మనం కాపీ చేస్తున్నామంటే అది అల్టిమేట్గా వెళ్ళి స్టోర్ అయ్యేది మాత్రం ఫిజికల్ ఫైల్ అవుతుంది. లాజికల్ ఫైల్ని కాపీ ఫైల్ని యూజ్ చేసి క్రియేట్ చేయలేం, ఓన్లీ ఫిజికల్ ఫైల్ మాత్రమే క్రియేట్ చేయగలం. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ పిఎఫ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ వన్ మినిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫిజికల్ ఫైల్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇది తీసుకోండి, CP01 అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్ ప్రస్తుతానికి ట్రిగర్స్ లేవు. ఓకేనా. ఈ ఫైల్కి ఏమన్నా ట్రిగర్స్ ఉంటే మనం కాపీ ఫైల్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రిగర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఆ ట్రిగర్ని యాడ్ చేయాలంటే మనం యాడ్ పిఎఫ్ ట్రిగర్ అనే కమాండ్ యూజ్ చేసి మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో అది తర్వాత చూద్దాం. ఓకేనా. సో ఇది ట్రిగర్స్ మాత్రం కాపీ ఫైల్ యూజ్ చేస్తే కాపీ అవ్వం, బట్ క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్లో మనం అది చేయొచ్చు, అది అక్కడ చూద్దాం. ఓకేనా. ఇవి ఆ తర్వాత రికార్డ్ ఫార్మాట్ ఫీల్డ్ మ్యాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అదేంటంటే మీకు అది చెప్తాను. CPYF టేక్ F10. సో ఇక్కడ చూడండి. సో బై డిఫాల్ట్ స్టార్ నన్ ఉంటుంది అన్నమాట. ఓకే, అది తర్వాత చూద్దాం. సో అవి కాకుండా నో చెక్, కన్వర్ట్ సోర్సు, సో మ్యాప్, డ్రాప్ ఉంటాయి అన్నమాట. నో చెక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్రమ్ ఫైల్కి టు ఫైల్కి. ఓకేనా. మనం ఇచ్చే ఫ్రమ్ ఫైల్కి టు ఫైల్ యొక్క రికార్డ్ ఫార్మాట్ నేమో డిఫరెంట్గా ఉండి అండ్ ఫీల్డ్ యాడ్, అందులో ఫీల్డ్స్ ఉంటాయి కదా వాటి యాట్రిబ్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఫస్ట్ ఫైల్ వచ్చేసరికి ఫైల్ 01 వచ్చేసరికి డేటా రికార్డ్ ఫార్మాట్, సెకండ్ ఫైల్లో వచ్చేసరికి డేటా 1. సో ఇవి రెండింటికి ఏంటి రికార్డ్ ఫార్మాట్ నేమ్ డిఫరెంట్గా ఉన్నాయి, ఫీల్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఫీల్డ్ యొక్క యాట్రిబ్యూట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటి టైంలో ఏంటంటే మనం ఇది వాడతామన్నమాట. అప్పుడు ఏంటి నో చెక్ అనేది వాడతాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే అది చెక్ చేయకుండా డిఫాల్ట్గా కాపీ చేస్తుంది, బట్ మనకి ఏంటంటే గార్బేజ్ వాల్యూ వస్తుంది ఇలాంటప్పుడు. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ ఉందండి. ఓకేనా. ఫస్ట్ ఫైల్లో వచ్చేసరికి ఓకేనా ఫీల్డ్ 1 అని ఉంది. సో సెకండ్ ఫైల్లో వచ్చేసరికి ఫీల్డ్ 1 10A యాట్రిబ్యూట్స్ సేమ్ ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్ ఒక ఫీల్డ్ ఎక్స్ట్రాగా ఉంది సెకండ్ ఫైల్లో. సో అప్పుడు ఏంటంటే ఈ ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ దీనిలో ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏంటి మ్యాప్ 2 వాడతామన్నమాట. మ్యాప్ 2 వాడినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఏవైతే కామన్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్లో కాపీ అవుతుంది. సెకండ్ ఫీల్డ్ అనేది బ్లాంక్గా ఉంటుంది. బ్లాంక్ ఎప్పుడంటే క్యారెక్టర్ టైప్ అయితే బ్లాంక్, అదే న్యూమరిక్ డెసిమల్ అయితే జీరోస్ కాపీ అవుతుంది ఇది. సో అలా కాకుండా డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది. డ్రాప్ అనే ఆప్షన్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూడండి ఫీల్డ్ 10A ఫీల్డ్ 2 అనుకోండి ఇది. ఓకేనా. ఇది ఫీల్డ్ 2 అనుకోండి. ఫీల్డ్ 2 వచ్చేసరికి 5A, ఫీల్డ్ 4 వచ్చేసరికి 10A అని ఉంది. సో ఇందులో ఏంటి ఫీల్డ్ 1 10A ఉంది, అంటే ఇందులో ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇందులో ఓన్లీ ఒక ఫీల్డే ఉంది. అప్పుడు ఏం వాడతాం అంటే స్టార్ డ్రాప్ వాడతాం అన్నమాట. సో అది ఇక్కడ చూడండి స్టార్ డ్రాప్ అనమాట. మ్యాప్ కూడా ఇక్కడే వాడతాం. ఓకేనా. స్టార్ డ్రాప్ వాడతాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉన్నాయో ఇవి ఎలిమినేట్ అయిపోయి ఉన్న ఫీల్డ్ వరకే ఆ డేటా వరకే కాపీ అవుతుంది. సో ఇది మ్యాప్ అనమాట, డ్రాప్ అనమాట. సో అది కాకుండా కన్వర్ట్ సోర్స్ అనేది ఇంకోటి ఇందాక చెప్పాను కదా. సోర్స్ ఫిజికల్ ఫైల్లో డేటా కాపీ చేసేటప్పుడు సోర్స్ అంటే సోర్స్ ఫిజికల్ ఫైల్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు ఏంటంటే కన్వర్ట్స్ SRC అనేది వాడతాం అనమాట. ఇవి సో వీటిని 1 by 1 చెక్ చేద్దాము. సో ఫస్ట్ అవి అనమాట మనకున్న ఆప్షన్స్. ఫస్ట్ ఏంటంటే మనం సింపుల్గా చూడండి కాపీ డేటా ఫ్రమ్ ఫైల్, ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి కాపీ చేద్దాం. అవి డిఫరెంట్ లైబ్రరీస్, అంటే సేమ్ లైబ్రరీస్ కాదు, డిఫరెంట్ లైబ్రరీస్లో కాపీ చేద్దాం. సో సెకండ్ లైబ్రరీలో సో అవి చూద్దాం ఒక్క నిమిషం. బస్ ఓకే వర్క్ మెంబర్ PDF. ఓకేనా. సో మనం వచ్చాం. సో ఈ CP01 డేటాని కాపీ చేద్దాం. CP01 ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. వర్క్ OBJ CP01. ఓకేనా. CP01 అనే ఫైలు, ఇది ఓన్లీ ఫైల్, ఇది వచ్చేసరికి లైబ్రరీ ఇందులోనే ఉందన్నమాట. సో ఇందులో ఉన్న డేటా చూద్దాం. సో దీని యొక్క ఫైల్ డిస్క్రిప్షన్ చూద్దాం. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ CP01. ఓకే. సో చూస్తే చూడండి ఫైల్ నేమ్ ఇది, లైబ్రరీది, ఫిజికల్ ఫైలు. సో ఇది ఇందులో వచ్చేసరికి ఇవి చూడండి ఫైల్ లెవెల్ ఐడెంటిఫైర్ ఇది. సో ఇంకా బాటమ్కి వస్తే చూడండి.
సో దీనికి స్టార్ నో మ్యాక్స్ అంటే మనం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెంబర్ ఆఫ్ మెంబర్స్. సో ఆల్రెడీ బై డిఫాల్ట్ CP01 అనేది ఒక మెంబర్, అది కాకుండా ఇంకో మెంబర్ ఏదో యాడ్ అయ్యింది. సో అలాగే అన్నీ చూస్తే ట్రిగర్స్ అనేవి నేను యాడ్ చేయలేదు. ఐ థింక్ TRG. సో ట్రిగర్స్ అనేవి లేవు ప్రస్తుతానికి. ఓకేనా, కావాలంటే మీరు చూడవచ్చు ఎక్కడో చోట మ్యాక్సిమం నెంబర్ ఇండికేటర్స్. ఓకే, సో చూడండి మ్యాక్సిమం సైజ్. సో మెంబర్ లిస్ట్ దగ్గరికి వచ్చేస్తాం. టోటల్ సో ఇది రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ ఇది. సో మీరు చూస్తే చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 2. బై డిఫాల్ట్ CPO01 అనేది ఒక మెంబరు, మెంబర్ 01 అనేది ఒక మెంబర్. సో ఇప్పుడు ఏంటంటే రన్ క్వరీ చేస్తున్నాను, అందులో డేటా చూద్దాం. రన్ క్వరీ స్టార్ CP01. ఓకేనా, CP01లో ఉన్న డేటా ఇది కాపీ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డేటా ఏముందనేది. ఇది CP01 డేటా. సో దీనికి మెంబర్ ఏముందంటే మెంబర్ 01 అనుకుంటా, ఐ థింక్. సో దాని డేటా కూడా చూద్దాం. సేమ్ రన్ క్వరీ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ కాకుండా మెంబర్ 01 అనేస్తున్నాను. సో ఇందులో ఉన్న డేటా ఇదనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. సో CP01 మెంబర్ డేటా ఇది. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. సో మెంబర్ డేటా ఇది, సో ఫైల్ డేటా అది. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కాపీ ఫైల్ అనేది కమాండ్ లైన్ అయినా వాడచ్చు, CL ప్రోగ్రామ్లో అయినా వాడచ్చు. ప్రస్తుతానికి CL ప్రోగ్రాంలో చూస్తాం. సో కాపీ ఫైల్ అనేది యూజ్ చేశాను. చూడండి CP01 ఈ లైబ్రరీ నుంచి CP01, సో సేమ్ ఫైల్ నేమ్ ఇస్తున్నా. నేనేంటంటే క్యూటెంప్ లైబ్రరీలో క్రియేట్ చేస్తున్నా. సో ఫస్ట్ మెంబర్ డేటా అండ్ ఫస్ట్ మెంబర్ డేటానే చూడండి, ఫ్రమ్ మెంబర్ టు మెంబర్. ఫస్ట్ మెంబర్ డేటానే. సో సెకండ్ దానిలో కూడా ఫస్ట్ మెంబర్ డేటాకే కాపీ చేస్తున్నా. సో ఇక్కడ మెంబర్ OPT అని ఉంది. సో ఇదేంటో చూద్దాం. ఇక్కడ మీకు ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నన్ను అని ఉంది. సో నన్ను, యాడ్, రీప్లేస్, అప్డేట్. యాడ్ అంటే ఏం జరుగుతుందంటే అందులోకి వెళ్ళి డేటా యాడ్ అవుతుంది అన్నమాట. రీప్లేస్ అంటే ఏమవుతుందంటే ఒకవేళ ఆల్రెడీ డేటా ఉందనుకోండి, ఆ డేటా రీప్లేస్ అయ్యి ఏదైతే కొత్త డేటా వాడుతున్నామో అది రీప్లేస్ అవుతుంది అన్నమాట, అది యాడ్ అవుతుంది. సో అప్డేట్ అంటే ఉన్న డేటాకి అప్డేట్ అవుతుంది. సో ప్రస్తుతానికి యాడ్ ఇస్తున్నాను ఎందుకంటే అసలు ఆ ఫైల్ లేదు కాబట్టి. సో తర్వాత ఏంటి, క్రియేట్ ఫైల్. సో మనకేంటి PFGC ఈ ఫైల్ CP01 అనేది క్యూటెంప్లో లేదు, అందుకని నేను ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ స్టార్ నో ఉంటుంది అనమాట. ఇక్కడ నేను క్రియేట్ చేస్తాను. సో ఎస్ ఇచ్చాను. సో ఇప్పుడు ఫైల్ చేస్తున్నా. సో అగైన్ వన్స్ అగైన్ చెక్ చేద్దాం. వర్క్ ఆబ్జెక్ట్ చేస్తున్నా, వర్క్ OBJ CP01 ఎంటర్ ఇచ్చాను. ఓన్లీ వర్మా 42551లోనే ఉంది. సో ఇప్పుడు నేను కాల్ చేస్తే సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ చేద్దాం. వర్క్ OBJ CP01 ఎందులో ఉంది, క్యూటెంప్లోనూ ఉంది, ఇందులోనూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్, DSP ఫైల్ డిస్క్రిప్షన్ CP01 టేక్ F4. లైబ్రరీ నేమ్ ఏమిద్దాం అంటే క్యూటెంప్ ఇద్దాం. క్యూటెంప్ ఇస్తే చూడండి CP01 క్యూటెంప్ ఫైల్ నేము ఎస్. సో చూడండి మనం మెంబర్స్ అనేవి చేంజ్ PF దీని మీద ఏమైనా చేసామా, లేదు. బట్ ఈవెన్ దో మనం ఏవైతే ఉన్నాయో అదే ఫ్యూచర్స్ దీనికి వచ్చినాయి, బట్ ట్రిగర్ ఫ్యూచర్ మాత్రం రాదు, అది గుర్తుపెట్టుకోండి. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్, ఓకేనా, నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసరికి ఓన్లీ 1. ఎందుకు, మనం ఓన్లీ ఒక మెంబర్స్ ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ ఏంటి డేటా కాపీ చేసాము. సో ఇప్పుడు ఏం మెంబర్ వస్తుంది అంటే బై డిఫాల్ట్గా యాడ్ అయ్యే మెంబర్ వస్తుంది. ఇది ఫైల్ డిస్క్రిప్షన్ ఇదనమాట. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ స్టార్ CP01. సో ఇది నార్మల్ హరి, రామ్, రవి 100, 200, 400 శాలరీ ఇదనమాట. సో ఇప్పుడు ఏంటి క్యూటెంప్లో చెక్ చేద్దాం. క్యూటెంప్లో చెక్ చేస్తే సేమ్ డేటా ఉందా. సో చూడండి అదే కదా డేటా, ఫైల్ డేటా ఏంటి, హరి, రామ్, రవి 100, 200, 400. సో శాలరీ సేమ్. సో మనం బై యూజింగ్ CPYF. సో ఇప్పుడు దీన్ని అగైన్ మళ్ళీ కాల్ చేస్తాం, సెకండ్ టైం కాల్ చేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ మనం డేటాని చెక్ చేద్దాం. డేటా చెక్ చేస్తే ఏమొచ్చింది, సో బై డిఫాల్ట్గా మనకి 100, 200, 400 ఉండాలి. సో చూడండి 100, 200, 400 ఉంది. బట్
అగైన్ 100 200 400 ఎందువల్ల 2 టైమ్స్ ఎందువల్ల యాడ్ అయింది, మనం ప్రోగ్రామ్ 2 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి 2 టైమ్స్ అది యాడ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రీప్లేస్ వాడుతున్నాను. రీప్లేస్ వాడి చేద్దాం. ఫైల్ చేస్తున్నా, కంపైల్ చేశాను. సో కాల్ చేస్తే చూడండి కాల్ అయింది. ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ చేస్తే ఏమొచ్చింది, సో ఆల్రెడీ ఉన్న డేటా రిమూవ్ అయిపోయి న్యూ డేటా అనేది ఇన్సర్ట్ అయింది. బట్ అగైన్ ఇంకోసారి కాల్ చేద్దాం. సో టోటల్గా 3 టైమ్స్ కాల్ చేసాం. సో అప్పుడు మనకు ఏంటి, యాడ్ వల్ల అయితే 3 టైమ్స్ యాడ్ అవుతుంది. బట్ రీప్లేస్ వాడితే ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ డేటా అనేది రిమూవ్ అయిపోయి న్యూ డేటా అనేది యాడ్ అవుతుంది. రీప్లేస్ అంటే ఏంటంటే ఇలా, యాడ్ అంటే ఏం చేస్తుంది అంటే ఉన్నదాని కింద యాడ్ అవుతూ వెళ్తుంది అన్నమాట. రీప్లేస్, అప్డేట్ అంటే అప్డేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక్కసారి ఈ కాపీ ఫైల్ చూస్తున్నాం మీకు అగైన్. కాపీ ఫైల్ ఇది F10 ప్రెస్ చేశాను, పేజ్ డౌన్ తీసుకున్నాను. సో పేజ్ డౌన్ తీసుకుంటే ఇక్కడ కాపీ ఫ్రమ్ అనేది స్టార్ట్ టు ఎండ్ బై డిఫాల్ట్ ఉండేది, నేను ఇది చేంజ్ చేయలేదు. సో ఇలా ఇస్తే ఏంటంటే ఎంటైర్ డేటా అంతా కాపీ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు అలా కాకుండా నాకు ఓన్లీ ఏంటంటే పర్టికులర్ రేంజ్ ఆఫ్ రికార్డ్సే కావాలి. సో దానికోసం నేనేం చేశానంటే అగైన్ సేమ్ CP01 CP02 QTemp. సో ఫస్ట్ మెంబర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ అందులో కొంత డేటా ఉంది కదా, దాని కింద యాడ్ అవుతుంది. సో ఫ్రమ్ రికార్డ్ ఏంటంటే సెకండ్ రికార్డ్ నుంచి, ఇప్పుడు సెకండ్ రికార్డ్ అంటే ఇది రామ్ రవి, ఇవి రెండే కాపీ అవ్వాలి. సో చూడండి రామ్ రవి అని కాపీ అయ్యి ఆల్రెడీ ఉన్న డేటాకి యాడ్ అవ్వాలి. సో అదే నేను చేసింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫైల్ చేస్తాను. ఓకేనా. ఫైల్ చేసి ఒకసారి రన్ క్వరీ చేద్దాం. ఎందుకు ఆల్రెడీ ఉంది కదా రన్ క్వరీ. సో రన్ క్వరీ చేస్తే మనకేముంది, హరి రామ్ రవి అని ఉంది, 100 200 400. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అగైన్ రీకంపైల్ చేసి కాల్ చేద్దాం. రీకంపైల్ చేశాను. సో కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే రన్ క్వరీ చేస్తే చూడండి ఉన్న డేటా యాడ్. ఓకే వెయిట్ చూడండి QTempలో CP02 CP01 కాదు, న్యూ ఫైల్, వేరే ఫైల్. సో అది ప్రాబ్లం. సో రన్ క్వరీ CP02 అని న్యూ ఫైల్ అనమాట. సో అందువల్ల ఓన్లీ ఆ 2 రికార్డ్సే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 01కే ఇద్దాం. ఓకేనా. సో ఇది వదిలేసి ఫైల్ చేస్తున్నాను. ఫైల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చూడండి. సో ఇప్పుడు కాల్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. సో 01 మీద రన్ క్వరీ చేద్దాం. సో చేస్తే చూడండి ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఎంతవరకు ఉంది, 100 200 400. బట్ ఓన్లీ 2 రికార్డ్స్ యాడ్ చేశాం కాబట్టి 2 రికార్డ్స్ యాడ్ అయ్యాయి. అలా కాకుండా మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ యాడ్ అవుతాయి అనమాట. అగైన్ కాల్ చేయండి మీరు కావాలంటే. సో రన్ క్వరీ చేయండి. చూడండి రామ్ రవి 2 టైమ్స్, ఎందుకంటే 2 టైమ్స్ కాల్ చేశాను ఇలా అనమాట. సో సర్టెన్ రేంజ్ ఆఫ్ రికార్డ్స్ చేయాలంటే ఇది. సో ఇదేమో ఆల్ రికార్డ్స్, ఇది ఓన్లీ 2 రికార్డ్స్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ చూడండి, కాపీ డేటా ఫ్రమ్ ఫైల్ 1. సో ఫస్ట్ ఫైల్ యొక్క మెంబర్ని డేటాని సెకండ్ ఇంకో ఫైల్లోకి కాపీ చేస్తుంది. అంటే సో మనకి ఏంటంటే రన్ క్వరీ *n CP01 take F4. సో ఈ ఫైల్ మెంబర్ ఉంది కదా, మెంబర్ 01. ఓకేనా. మెంబర్ 01 ఈ డేటా బస్వంత్ వర్మ శ్రీ. సో ఏదైతే ఈ డేటా ఉందో బస్వంత్ వర్మ శ్రీ, ఈ డేటాని నేను ఒక ఫైల్కి న్యూ మెంబర్గా క్రియేట్ చేసి యాడ్ చేస్తాను. సో అదేంటంటే చూడండి ఇప్పుడు చూడండి. సో CP01 CP10 అనే ఫైల్. ఓకేనా. CP10 అనే ఫైల్కి కాపీ డేటా అండ్ క్రియేట్ న్యూ మెంబర్ టు ఏ ఫైల్. ఇదేంటి. ఓకే సరే చూడండి. సో చూడండి CP01 వర్మ 42551. ఓకేనా. ఫైల్ నేమ్, ఈ ఫైల్ నేమ్ వర్మ, ఇది ఈ లైబ్రరీలో ఉంది. సో CP01 అనేది ఆల్రెడీ మన QTempలో ఉంది. ఓకేనా. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. F9 డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ CP01 టేక్ F4. సో QTempలోది, QTempలో మెంబర్ లిస్ట్ కదా. సో చూడండి
CP01 చూడండి, CP01 లైబ్రరీది. సో మెంబర్ లిస్ట్ మనం చెక్ చేస్తే ఓన్లీ CP01 టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1. సో దీనికి నేనేం చేస్తున్నానంటే ఎక్స్ట్రాగా ఇంకొక మెంబర్ యాడ్ చేస్తున్నాను, అదే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టేక్ F4 చూడండి, CP01 వర్మ 421 ఈ లైబ్రరీలో ఉంది. సో CP01 అదే ఫైల్ క్యూటెంప్లో కూడా ఉంది. సో ఫస్ట్ మెంబర్ ఏంటి, దీనికి CP01 మెంబర్ ఏంటి చూడండి, ఇదే కదా మెంబర్ 01 కదా. ఈ మెంబర్ డేటాని క్యూటెంప్, ఈ CP01 క్యూటెంప్లో ఉన్న ఫైల్కి ఒక న్యూ మెంబర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఏంటి ఓన్లీ CP01 అనే మెంబరే ఉంది. సో నేనేంటంటే న్యూ మెంబర్ని యాడ్ చేస్తున్నాను, అది క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అది లేదు కాబట్టి దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, లేదు మీరు ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి, 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ సెకండ్ రికార్డ్ ఒకటే కావాలనుకోండి. సో అది కూడా చేద్దాం, F10. సో స్టార్ట్ పాయింట్ ఏమి ఇస్తున్నా అంటే 2 ఇస్తున్నాను. ఓకేనా, ఎండ్ పాయింట్ కూడా 2 అయినా ఇద్దాం. ఓన్లీ సెకండ్ రికార్డ్ ఒకటే కాబట్టి. సో ఫైల్ చేస్తున్నా, కంపైల్ చేశాను, సో కాల్ చేశాను. సో కాల్ చేస్తే ఇప్పుడు చూడండి, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ CP01 దేనిలో కావాలి మనకి, క్యూటెంప్ కదా, క్యూటెంప్. సో మెంబర్ లిస్ట్. సో చెక్ చేస్తే చూడండి, సో CP01 ఉంది ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏంటి మెంబర్ 2 కూడా ఉందన్నమాట. సో టోటల్ మెంబర్స్ ఎన్ని అయినాయి, 2 అయినాయి. ఇంతకుముందు 1 ఉంది మనకి. ఓకే, ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ *n CP01 టేక్ F4 క్యూటెంప్ మెంబర్ 02 కదా మనం వచ్చింది. సో చూడండి, సో ఓన్లీ సెకండ్ రికార్డ్ ఒకటే కాపీ అయిందో చూడండి. సెకండ్ రికార్డ్ ఏంటి, వర్మనే కదా. సో అది ఒకటే కాపీ అయిందన్నమాట. సో ఇది మెంబర్ డేటాని కాపీ చేసి క్రియేట్ చేయటం ఎలా అంటే ఇది అనమాట. సో ఇవి డిఫరెంట్గా అడుగుతారు. సో నేను 1 by 1 అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, కాపీ డేటా ఫ్రమ్ ఫైల్ 1 మెంబర్ టు ఫైల్ ఇది. సో ఇది మెంబర్ అయిపోయింది. సో క్రియేటింగ్ న్యూ మెంబర్ ఎలా అనేది కూడా చూస్తాం, ఏది మెంబర్ని ఎలా క్రియేట్ చేసాం అనేది కూడా చూసాం. సో అలా కాదు అనుకుంటే ఇది సపరేట్గా చేయాలన్నా చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నో చెక్ యూజ్ చేద్దాం. సో ఇవన్నీ కామాండ్ లైన్ నుంచి చేద్దాము. సో నో చెక్ అనేది సో ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CP01 తీసుకుంటున్నాను 5. సో 2 ఫైల్స్ అన్నమాట. ఇప్పుడే ఫైల్ 1 ఇది డేటా, రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి డేటా, ఇక్కడ రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఏంటి డేటా 1. ఓకే, నేమ్ 10A. ఓకే, లెంత్ అది. సో నెంబర్ ఏంటి 10S. ఓకే, నెంబర్ 10S జోన్ డెసిమల్. ఓకే చూడండి, శాలరీ 10S. ఇక్కడ శాలరీ ఏముంది 05 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఏంటి CP01లో ఉన్న డేటా CP04లో కాపీ చేద్దాం. ఓకేనా, సో ఇదేంటంటే కమాండ్ లైన్ నుంచి రాస్తున్నాను, CPYF టేక్ F4. ఇప్పుడు ఏంటి CP01 సేమ్ లైబ్రరీ కాబట్టి లైబ్రరీ నేమ్ ఏమి ఇవ్వట్లేదు, కావాలంటే మీరు మెన్షన్ చేయండి, అది ఆప్షనల్, మీరు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, అది కూడా ఇద్దాం, CP04. ఓకేనా, వర్మ 42551. సో ఫస్ట్ మెంబరే కాబట్టి ఫస్ట్ మెంబర్ ఉంచేస్తున్నాను, ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి ఆబ్జెక్ట్ అనేది CP04 ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ఉంది. సో నేను దాన్ని ఏం క్రియేట్ చేయట్లేదు, కావాలంటే మీరు చెక్ చేయండి. సో చూడండి, వర్క్ OBJ CP04 ఉందా లేదా. సో CP04 ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ఉంది, ఇందులో డేటా ఏమైనా ఉందేమో చూద్దాం. రన్ క్వరీ CP04. సో డేటా లేదు. సో ఇప్పుడు ఏంటంటే కాపీ ఫైల్ యూజ్ చేద్దాం. సో చూడండి, CP01 ఈ లైబ్రరీ CP04లో కాపీ చేస్తున్నా, ఫస్ట్ మెంబర్ జస్ట్ డేటా యాడ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఈ క్రియేట్ ఏం చేయట్లేదు. సో ఈవెన్ F10 చూడండి, సో F10 ఇస్తున్నాను. సో F10 ఇచ్చి నేను ఏమి స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ ఏమి ఇవ్వలేదు. సో సింపుల్గా చూడండి, స్టార్ట్ పాయింట్ అలాగే స్టార్ట్ అనే ఉంచాను, ఎండ్ పాయింట్ అలాగే, అంటే పర్టికులర్ రేంజ్ రికార్డ్స్ ఇవ్వలేదు. సో రికార్డ్ ఫార్మాట్ దగ్గర స్టార్ నన్నే ఉంది, ఏం చేంజ్ చేయలేదు, సింపుల్గా ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంటర్ ఇస్తే చూడండి, ఫార్మాట్ ఆప్షన్ OPT స్టార్ మ్యాప్ కానీ లేదంటే స్టార్ నో చెక్ కానీ ఇవ్వమంటుంది. సో ప్రస్తుతానికి ఏమి ఇద్దామంటే నేనేం చేస్తానంటే F10 తీసుకొని, సో ఇక్కడ ఏమి ఇస్తానంటే టేక్ F. సో నో చెక్ ఇస్తున్నాను. ఓకేనా, CHK. ఓకే, నో చెక్ అని ఇచ్చాను, ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే చూడండి, డేటా ఫ్రమ్ ఫైల్ ఫైల్ CP01 ఇన్ లైబ్రరీ టర్న్
25 క్యారెక్టర్స్. ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, దీని మీద F1 తీసుకోండి, F10. సో ఇది చూడండి, ఇక్కడ చూడండి, డేటా ఫ్రమ్ ఫైల్ ఇది చూడండి, 25 క్యారెక్టర్స్, 3 రికార్డ్స్ ఆర్ కాపీ. డేటా అనేది కాపీ అయింది. సో మీరు చెక్ చేస్తే సో డేటా కాపీ అయింది, సో అందులో ప్రాబ్లం లేదు. రన్ క్వరీ స్టార్ CP04. బట్ మనకి యాక్చువల్గా CP01లో ఉన్న డేటా ఏంటి? హరి, రామ్, రవి. ఓకే, నేమ్ ఓకే, నెంబర్ ఓకే, శాలరీలో ఏముంది? 20,000, 30,000 ఇది. సో 20 ఇలా ఉంది, ఓకేనా. బట్ ఇక్కడ ఏమొచ్చింది? శాలరీ సమ్ గార్బేజ్ వాల్యూ వచ్చింది. సో ఎందువల్ల అంటే సో దీని యొక్క మీరు ఆల్రెడీ చెక్ చేసాము. సో ఏమైంది? సో రికార్డ్ ఫార్మాట్స్ డిఫరెంట్గా ఉంది, ఓకే, అది వదిలేసేయండి. బట్ ఈ శాలరీ దగ్గరకు వస్తే ఏమవుతుంది? దీని యొక్క యాట్రిబ్యూట్స్ దీని యాట్రిబ్యూట్స్ సేమ్గా లేవు. సో యాట్రిబ్యూట్స్ సేమ్గా లేవు కాబట్టి మనం అది ఏమీ చెక్ చేయదు. ఇవేమి ఏవి డిఫరెంట్గా ఉన్నా సంబంధం లేదు. నువ్వు జస్ట్ డేటాని డిఫాల్ట్గా కాపీ చేసి అనగానే ఏమైందంటే కామన్గా ఉన్నది పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఏదైతే కామన్గా లేదో అప్పుడు ఏమైందంటే గార్బేజ్ డేటా వచ్చింది. సో సేమ్ ఇదే ఫంక్షన్ని, ఈ కాపీ ఫైల్ని మనం ఏం యూజ్ చేద్దామంటే, కాపీ ఫైల్ ఉంది కదా, టేక్ F4, F10. ఇప్పుడు ఏమి ఇద్దామంటే నో చెక్ కాకుండా స్టార్ మ్యాప్ ఇస్తాం, ఓకేనా. మ్యాప్ ఇద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే డిఫరెన్స్ మనకు అర్థం అవడానికి యాడ్ ఉంది కదా, ఇక్కడ యాడే ఉంచుదాం, రీప్లేస్ కాదు, ఓకేనా. ఎంటర్ ఇద్దాం. ఎంటర్ ఇచ్చాం. ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ స్టార్ CP04. ఫస్ట్ టైం మనం చెక్ చేస్తే ఏమొచ్చింది? ఏది? నో చెక్ ఇచ్చినప్పుడు గార్బేజ్ డేటా వచ్చింది ఇక్కడ. బట్ సెకండ్ టైం ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ ఒకటే పర్ఫెక్ట్గా వచ్చింది, మిగతా వాల్యూస్ డిఫరెంట్గా వచ్చినాయి. సో ఈ డేటాను కూడా కాపీ చేస్తున్నాను, ఓకేనా. సో మీకు డిఫరెన్స్ క్లారిటీగా చెప్పాలి కదా, అందుకోసం. సో మీరు ఇప్పుడు చెక్ చేస్తే సో ఫస్ట్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఫైల్, సెకండ్ ఫైల్ రెండు ఓపెన్ చేయండి. ఫస్ట్ ఫైల్ ఇది 1 minute. సో మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫైల్ ఇవి ఫీల్డ్స్ ఇవి, ఇక్కడ ఎంత లెంత్ 5. సో ఇప్పుడు మీరు డేటా చెక్ చేస్తే ఫస్ట్ ఫైల్లో ఫస్ట్ ఫీల్డ్ యొక్క శాలరీ చూడండి, ఫస్ట్ రికార్డ్ యొక్క శాలరీ 1 2 3 4 5. సో 5 క్యారెక్టర్స్ కాబట్టి మనకు అవుట్పుట్ డేటాలో 5 క్యారెక్టర్స్ కాబట్టి వచ్చింది. సెకండ్ చూడండి 6 క్యారెక్టర్స్, ఇది 6 క్యారెక్టర్స్. బట్ లెంత్ ఎంత మనకి? 5 క్యారెక్టర్స్ కాబట్టి, అంటే 5 జోన్ డెసిమల్స్ కాబట్టి సో ఆ డేటా పర్ఫెక్ట్గా వచ్చింది. మిగతా 6 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి, ఇవి 6 కాబట్టి అవి 2 జీరోస్ అనమాట, అదనమాట. సో మ్యాప్ ఇస్తే అలా అనమాట. సో లేని డేటా అంటే అన్డిఫైన్డ్ డేటా ఎలా, ఇప్పుడు ఏంటి? లెంత్కి మించి ఉంది కాబట్టి ఇలా జీరోస్ వచ్చినాయి, ఈక్వల్ కాబట్టి ఇలా వచ్చింది అనమాట. మ్యాప్ వల్ల యూజ్ అదనమాట. సో ఇది నో చెక్ మ్యాప్ ఎలా యూజ్ చేస్తామంటే అది. సో నో చెక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? మ్యాప్ చూద్దాం. సో మ్యాప్ చూద్దామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్కి మ్యాప్ డ్రాప్ మళ్ళీ చెప్తాను. సో మ్యాప్, సో ఇప్పుడు చూడండి CP01. సో ఇది ఫ్రమ్ ఫైల్, ఈ ఫైల్ నుంచి ఈ ఫైల్కి డేటా కాపీ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి? రికార్డ్ ఫార్మాట్ సేమ్. ఇక్కడే ఉంది నేము, నెంబర్, శాలరీ ఉంది. బట్ ఇక్కడే ఉంది నేము, నెంబర్, శాలరీ, అడ్రస్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంది. అంటే ఫస్ట్ ఫైల్ కన్నా సెకండ్ ఫైల్లో ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు కాపీ ఫైల్ యూజ్ చేస్తున్నాం. సో CPYF. సో ఫస్ట్ వర్క్ OBJ, ఆ ఫైల్ ఉందో లేదో చెక్ చేద్దాం. CP05 కదా. సో ఫైల్ ఉంది, ఇందులో డేటా చెక్ చేద్దాం. రన్ క్వరీ స్టార్ CP05. సో ఇందులో ఎటువంటి డేటా లేదు, ఓకే గుడ్. ఇప్పుడు ఏంటంటే CPYF. నేను క్వశ్చన్స్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఇలా క్వశ్చన్స్ డిఫరెంట్ వేస్లో వస్తాయి. సో అందుకే కంప్లీట్గా 1 by 1 అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. CP05. సో ఇప్పుడు ఏంటి? అగైన్ సేమ్ లైబ్రరీ. సో చూడండి ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి యాడ్ ఇస్తున్నాను. సో ఫైల్ ఏం క్రియేట్ చేయట్లేదు. సో సింపుల్గా రికార్డ్ ఫార్మాట్ లెవెల్కి ఇంకా వెళ్ళలేదు నేను, జస్ట్ అదేం చేంజ్ చేయట్లేదు, జస్ట్ యాడ్ ఇచ్చాను, ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే ఏమొస్తుంది? ఫార్మాట్ ఆప్షన్ మ్యాప్ కానీ నో చెక్ కానీ యూజ్ చేయమంటుంది. సో ఇప్పుడు ఏమిద్దామంటే నో చెక్ ఇద్దాం. సో ఇక్కడ ఏంటంటే నో చెక్ కాకుండా మ్యాప్ ఇస్తాం డైరెక్ట్. నో చెక్ ఇంకా అవసరం లేదు, నో చెక్ వల్ల గార్బేజ్ వాల్యూస్ వస్తాయని అర్థమైంది మనకి. ఎంటర్ ఇచ్చాం. ఎంటర్ ఇస్తే చూడండి బఫర్ లెంత్ లాంగర్ దాన్ రికార్డ్. సో ఇప్పుడు ఏంటంటే రన్ క్వరీ చేసేద్దాం, ఇంకా అవసరం లేదు.
స్టార్ ఎన్. సో కావాలంటే ఈ బఫర్ లెంత్ అనేది ఏంటో కూడా చూడాలంటే చూడొచ్చు. సో చూడండి బఫర్ లెంత్ లాంగర్ దాన్ రికార్డ్ ఫ్రమ్ మెంబర్ CP01 ద ఫైల్ రికార్డ్ లెంత్ మోర్ దెన్ CP01. సో చూడండి బఫర్ లెంత్ అనేది ఫస్ట్ ఫైల్లో ఎంత ఉంది 30 ఉంది, సెకండ్ ఫైల్లో ఎంత ఉంది 40 ఉంది, ఎందుకంటే ఒక ఎక్స్ట్రా ఫీల్డ్ ఉంది కాబట్టి. సో అందువల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. బట్ రికార్డ్స్ మీరు చెక్ చేసుకుంటే రికార్డ్స్ కాపీ అవుతాయి. సో 3 రికార్డ్స్ కాపీ అయినాయి. బట్ ఎర్రర్ ఏంటంటే సింపుల్గా వాడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు చెక్ చేయండి, ఇందులో ఏమున్నాయి 10 10 10, సో 40 లెంత్. బట్ CP01లో మీరు చూస్తే ఏంటంటే లెంత్ చాలా తక్కువ అనమాట, 10 10 30 లెంత్ అనేది తక్కువ. అది బఫర్ లెంత్ అనేది డిఫరెంట్గా ఉందని చెప్తున్నాడు. సో రన్ క్వరీ స్టార్ అండ్ CP05. మీరు ఇందులో డేటా చెక్ చేస్తే సో అంతా డేటా అంతా కామన్గా వచ్చింది. బట్ ఏం లేదు, మనకి అడ్రస్ ఉంది. సో అడ్రస్ ఉంది కాబట్టి అది క్యారెక్టర్ కాబట్టి అలా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇంకో ఫీల్డ్ యాడ్ చేస్తాను, RP కోడ్ అని ఇద్దాం. ఓకేనా, కోడ్ 10S0. ఓకే, ఫైల్ చేశాను 14, కంపైల్ చేశాను. ఓకే, ఇప్పుడు రన్ క్వరీ చేసి చూడండి, అందులో డేటా రిమూవ్ అయిపోయింది ఎందుకంటే కంపైల్ చేశాను కాబట్టి. ఓకేనా, ఇప్పుడు కాపీ ఫైల్ వాడదాం అగైన్. సేమ్ కాపీ ఫైలే వాడదాం. సో కాపీ ఫైల్ కమాండ్ ఇది, ఎంటర్ ఇచ్చాం. చూడండి బఫర్ లెంత్ సేమ్ అదే ఎర్రర్ వస్తుంది. రన్ క్వరీ ఇచ్చాను, రన్ క్వరీ స్టార్ అండ్ CP05. చూడండి ఇప్పుడు ఏమైంది, క్యారెక్టర్ వాల్యూ కాబట్టి బ్లాంక్ వచ్చింది. సో ఇదేంటి జోన్ డెసిమల్ కాబట్టి జీరోస్ వచ్చినాయి ఇది. సో ఇలా ఇప్పుడు ఏంటంటే మ్యాప్ ఆప్షన్ వాడదాం. సో మ్యాప్ అయిపోయింది కదా, డ్రాప్ వాడదాం. డ్రాప్ ఎప్పుడు వాడతామంటే సో ఇది చూడండి CP06 CP01. ఇప్పుడు చూడండి ఇందులో ఏంటంటే ఓన్లీ నేమ్ నెంబర్ ఉంది, ఇక్కడ ఏంటి నేమ్ నెంబర్ శాలరీ ఉందన్నమాట. సో ఫ్రమ్ ఫైల్లో వచ్చేసరికి ఒక ఫీల్డ్ ఎక్కువ ఉంది, 2 ఫైల్లో వచ్చేసరికి ఏది CP06లో తక్కువ ఉంది. సో అందువల్ల ఏంటంటే డ్రాప్ వాడతాం. ఇప్పుడు ఏంటంటే CPYF, సో వర్క్ OBJ CP06. సో ఈ అది ఉంది ఒక ఆబ్జెక్ట్ ఉంది, రన్ క్వరీ స్టార్ అండ్ CP06. ఇందులో ఏమైనా డేటా ఉందంటే డేటా లేదు. ఓకే, CPYF టేక్ F CP01 నుంచి సో CP06కి కాపీ చేస్తున్నాం. సో ఇదేంటి యాడ్ చేద్దాం. సో డైరెక్ట్గా నేను డ్రాప్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. సో డ్రాప్ ఇవ్వట్లేదు ప్రస్తుతానికి. చూడండి డ్రాప్ ఇవ్వకపోతే డ్రాప్ ఇవ్వు అనేది చెప్తుంది. సో డ్రాప్ ఇద్దాం. సో డ్రాప్ ఇస్తే వస్తుందంటే స్టార్ డ్రాప్ DROP. సో చూడండి సేమ్ బఫర్ లెంత్ కాపీడ్ ఫ్రమ్. సో ఇది ఓకేనా, ఎందుకు బఫర్ లెంత్ ఎందుకు రాలేదు, సో ఫ్రమ్ ఫైల్లో ఎక్కువ ఉంది, 2 ఫైల్లో తక్కువే ఉంది కాబట్టి బఫర్ లెంత్ రాలేదు. సో అదనమాట, ఆ ఎర్రర్ రాలేదు అంటే వార్నింగ్ అన్నట్టు, ఎర్రర్ కాదు. CP06 సో చూస్తే సో ఫస్ట్ 2 ఫీల్డ్స్ యొక్క డేటా అనేది వస్తుంది. ఇది ఇలా డ్రాప్ మ్యాప్ వాడతాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో అదేంటంటే సో చూడండి రికార్డ్ ఫార్మాట్ నేమ్స్ సేమ్. ఇప్పుడు నేమ్ తీసుకోండి 10 క్యారెక్టర్స్ లెంత్, ఇది ఓకే. నెంబర్ తీసుకుంటే ఏంటి 10 క్యారెక్టర్స్ లెంత్. సో శాలరీ తీసుకుంటే మనకేంటి 10 క్యారెక్టర్స్ ఉంది, ఇక్కడ శాలరీ ఉంది. సో ఈ ఫీల్డ్ ఇందులో ఉందంటే లేదు, ఇక్కడ అడ్రస్ ఉంది, ఇందులో ఉందంటే లేదు. అంటే 2 ఫీల్డ్స్ కామన్గా ఉన్నాయి, బట్ ఒక ఫీల్డ్ దీనిలో ఉంది, ఇందులో ఉన్నది ఇందులో లేదు. అంటే శాలరీ ఇందులో లేదు, అడ్రస్ ఇందులో లేదు. అంటే రెండిట్లో 2 ఫీల్డ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి కాపీ ఫైల్ వాడుతున్నాను, CPYF వర్క్ ఆబ్జెక్ట్ చేద్దాం, వర్క్ OBJ సో CP02. ఓకేనా, సో CP02 అనేది QTempలోనూ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడున్న ఫైల్లో ఏముందో చూద్దాం. రన్ క్వరీ సో CPలో అయితే డేటా ఉంటుంది CP02. సో ఇందులో ఇక్కడ డేటా అనేది లేదు. ఓకే, మనకు ప్రాబ్లం లేదు. CPYF సో CP01 2 ఫైల్ ఏంటి CP02. ఓకే, సో యాడ్ చేద్దాం. సో క్రియేషన్ ఏం లేదు, ఎంటర్ ఇస్తున్నాం. సో ఇప్పుడు చూడండి ఫ్రమ్ ఫార్మాట్ స్టార్ మ్యాప్ డ్రాప్ కానీ నో చెక్ కానీ వాడమంటాం. మనం ఏంటంటే మ్యాప్ డ్రాప్ వాడతాం, నో చెక్ ఆల్రెడీ చూసాం కాబట్టి అది అవసరం లేదు మనకి. సో అంతా డేటా కాపీ చేస్తున్నాను, స్టార్ మ్యాప్ ఇస్తున్నాం.
సో మ్యాప్ ఇచ్చాం, బట్ డ్రాప్ ఎక్కడ ఇస్తామంటే ఈ కిందే ఇస్తాం అనమాట. స్టార్ డ్రాప్ సో సింపుల్గా ఎంటర్. సో ఇప్పుడు 3 రికార్డ్స్ కాపీ అయిపోయింది. రన్ క్వరీ స్టార్ అండ్ CP02 ఇలా అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఒక్క ఫీల్డ్ అనేది అలా ఎంటీ స్పేసెస్గా ఉంటుంది. ఇలా డేటా అనేది కాపీ చేస్తాం. సో ఇవే కాకుండా నేను ఇంకొకటి చెప్పాను, ఒక సోర్స్ ఫైల్ నుంచి కూడా. సో చూడండి, సోర్స్ ఫైల్ డేటా కాపీయింగ్ ఇంటూ ఫిజికల్ ఫైల్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక ఫ్లాట్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకేనా, CRT SRC PF. సో ఫ్లాట్ ఫైల్ గురించి ఏం చెప్పట్లేదు. CRT క్రియేట్ PF. సో నేనేమి ఇస్తున్నానంటే ఫ్లాట్ ఫైల్ 010 ఇద్దాం. ఐ థింక్ 02 నేను క్రియేట్ చేసాను, 00 ఇస్తాను. ఓకేనా. సో లైబ్రరీ వచ్చి వర్మ 42551 QDDC ఇది ఇలాగే ఉంటుంది. సో లైబ్రరీ 42551. సో ఇక్కడ ఫైల్, ఓకేనా, ఇది ఫైల్ అనే ఉంటుంది. సో రికార్డ్ లెంత్ దగ్గర మనం ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. నేను ఏంటంటే 200 ఇస్తాను. ఓకేనా, ఎంటర్ ఇచ్చాను. SRC ఫైల్ నాట్ అలౌడ్. ఓకే, వెయిట్. CRT PF క్రియేట్ ఫైల్ ఫ్లాట్ ఫైల్ 01. ఓకే, 42551. ఓకే, సోర్స్ మెంబర్. ఓకే 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 ఫైల్ దగ్గర ఏమి ఇస్తామంటే CPYF ఇస్తాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి సోర్స్ మెంబర్ దగ్గర ఏదైతే ఇవ్వాలో అది ఇస్తాం. ఫ్లాట్ ఫైల్ 00. ఓకేనా. రికార్డ్ లెంత్ ఇక్కడ ఇస్తాం. నేను 200 ఇచ్చాను. ఇంతకు మించి ఏమి ఇవ్వం. ఎంటర్. సోర్స్ మెంబర్ నాట్ అలౌడ్. రికార్డ్ లెంత్ CPYF 8. ఫైల్ 00. సోర్స్ మెంబర్. ఓకే, ఫైల్ ఇచ్చేద్దాం. ఫైల్. ఓకే, SRC మెంబర్ నాట్ అలౌడ్. నేమ్ specify the name of physical file to be created. One minute, let me check this. File 1 minute, let me check this. File 01. 1 minute, let me check this. సో సింపుల్, బట్ ఆ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉండటం వల్ల వస్తుంది అనమాట. సో ఏం లేదు, ఏదైతే ఫైల్ మనం క్రియేట్ చేయాలో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఆ తర్వాత ఏంటి, ఏ లైబ్రరీ అది ఇస్తాము, తర్వాత ఇక్కడ ఫైల్ ఇస్తాము, దాని లెంత్ కావాలి. సో లెంత్ చూడండి, మనం ఎంత లెంత్ స్పెసిఫై చేయాలో ఆ లెంత్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాము. సో నేను ఇక్కడ 200 ఇస్తున్నాను. సో ఫైల్ ఏమి ఇస్తున్నానంటే 001 అని ఇస్తున్నాను. ఓకేనా, ఎంటర్. చూడండి, ఫైల్ 001. సో వర్క్ ఆబ్జెక్ట్ ఫైల్ 001. సో లేదా ఫైల్ చూడండి. సో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దీని ఇన్ఫర్మేషన్ మీరు చూడాలంటే చూడండి. సో 8 ఇస్తున్నాను. 8 ఇస్తే చూడండి, 9/19/24 ఈరోజే క్రియేట్ అయింది. ఓకే, సో దీన్ని రన్ క్వరీ చేద్దాం. సో ఇది ఒక ఫ్లాట్ ఫైల్ అనమాట, స్టార్ అండ్. సో ఫైల్ 001. సో చూడండి, ఓన్లీ ఒక ఫీల్డే ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ డేటా. సో ఇది కాపీ ఫైల్. ఈ డేటాని నేను దానిలో 200 కదా. ఓకే, ఈ డేటాని అందులో కాపీ చేయాలనుకున్నా. సో అది ఎలా కాపీ అవుతుందో చూద్దాం. లేదనుకోండి CP01 కంప్లీట్ ఈ ఫైల్ స్ట్రక్చర్ని కాపీ చేద్దాం. ఓకేనా, అది వదిలేసేయండి. ఈ ఫైల్ స్ట్రక్చర్ని కాపీ చేద్దాం. ఇది ఎలా కాపీ అవుతుందో చూద్దాం. సో కమాండ్ ఏంటి, CPYF టేక్ F4. సో ఫ్రమ్ ఫైల్ ఏంటి, CP01. సో ఎక్కడుంది, వర్మ 42551 ఇందులో ఉంది. 2 ఫైల్ ఏంటి, ఫైల్ 01. లైబ్రరీ ఎందులో ఉంది, వర్మ 42551. అంతే కదా. వెయిట్ ఫ్రమ్ ఫైల్. ఓకే, ఇంకా క్లియర్గా చెప్తాను.
సో ఫ్రమ్ ఫైల్ ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ సోర్స్ ఫైల్ ఓకేనా, ఈ సోర్స్ ఫైల్లోంచి ఏదో ఒక మెంబర్ ఓకేనా, ఈ సోర్స్ ఫైల్ CPYF ఇది సోర్స్ ఫైల్, ఈ సోర్స్ ఫైల్లోంచి ఈ మెంబర్ డేటాని కాపీ చేద్దాం. దేనిలో కాపీ చేద్దాం అంటే ఒక ఫ్లాట్ ఫైల్, ఒక ఫైల్ ఉంది కదా అందులో కాపీ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి CPYF, ఎందులో ఏంటి CPYF కదా సోర్స్ ఫైల్. సో అది లైబ్రరీ ఏంటి వర్మ 42551. సో 2 ఫైల్ ఏంటంటే ఫ్లాట్ ఫైల్ కదా 5001. లైబ్రరీ ఏంటి వర్మ 42551. ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఏంటి మెంబర్ ఇవ్వాలి. మెంబర్ ఏమి ఇస్తున్నాము CP01 అదే కదా మనం కాపీ చేయాలనుకున్నది. సో సెకండ్ది ఇదే ఉంచండి. ఇక్కడ ఏంటంటే యాడ్. సో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఎటువంటిది క్రియేట్ చేయట్లా, సింపుల్గా ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ చేస్తే ఏమొచ్చింది కన్వర్ట్ సోర్స్. మనం ఏమవుతుంది ఈ సోర్స్ ఫైల్ నుంచి కాపీ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చిందన్నమాట. సో ఈ సోర్స్ ఫైల్లోంచి ఈ మెంబర్ని కాపీ చేస్తాం, అదే ఇచ్చాం అనమాట. సోర్స్ మెంబర్ CPYF, సో మెంబర్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే కన్వర్ట్ సోర్స్ అనేది ఇవ్వమంటున్నాడు రికార్డ్ ఫార్మాట్ దగ్గర. సో అదే ఇద్దాం. సో చెక్ చేయండి CVT/SRC. సో ఏదైతే ఉందో అది ఇస్తున్నాం. ఎంటర్, అగైన్ ఎంటర్. సో 4 రికార్డ్స్ కాపీడ్ ఫ్రమ్ మెంబర్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి రన్ క్వరీ *n CP సో FI01. చూడండి ఇదే కదా మన ఫైల్ స్ట్రక్చర్, ఇదే కదా రికార్డ్ ఫార్మాట్ నేము నెంబర్ శాలరీ. ఓకే ఇది క్లియర్. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటాని యూజ్ చేసి ఇది ఉంది కదా ఈ డేటాతో మనం ఏం చేద్దామంటే ఈ సోర్స్ ఫైల్లో ఒక న్యూ మెంబర్ క్రియేట్ చేద్దాం. సో దానికి ఏంటి CPYF ఓకే టేక్ F4. సో ఏంటది ఫ్లాట్ ఫైల్ కదా ఫైల్ FI00 ఇదే కదా. సో లైబ్రరీ ఇదే కదా 42551. సో ఇప్పుడు ఏంటి 2 ఫైల్కి ఏమి ఇద్దామంటే న్యూ అని ఇద్దాం ఓకేనా, లైబ్రరీ వర్మ 42551. సో ఇప్పుడు ఏంటి న్యూ కాదు సోర్స్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. సోర్స్ ఫైల్ నేమ్ ఏంటి CPYF. ఇందులోకే కదా, ఇందులోకే మనం కాపీ చేయాలి. సో ఇందులో ఏంటి ఫస్ట్ మెంబరే కదా ఈ ఫైల్ యొక్క ఫస్ట్ మెంబర్. ఓకే ఇందులో ఏంటంటే ఒక న్యూ మెంబర్ రావాలి. సో దానికి ఏమిద్దామంటే న్యూ మెంబర్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యాడ్ ఇస్తాం. సో ఇప్పుడు ఏంటి న్యూగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎస్. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాం. ఇస్తే చూడండి అగైన్ కన్వర్ట్ సోర్స్ అని అడుగుతాం. సో దానికోసం అగైన్ మనం కన్వర్ట్ సోర్స్ అనేది ఇద్దాం. సో కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుందండి, బట్ మీకు కాపీ ఫైల్ గురించి బాగా ఐడియా ఉంటే ఇవేమీ మీకు ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు ఏంటి కన్వర్ట్ సోర్స్ అని ఇచ్చాను. సో ఎంటర్ ఇచ్చాను. చూడండి మెంబర్ న్యూ యాడెడ్. సో మీరు చెక్ చేస్తే మెంబర్ న్యూ అనేది ఎక్కడైనా కనపడుతుందా లేదు. సో F5 ఇస్తే చూడండి న్యూ అనేది యాడ్ అయిపోయింది. సో దీనికి PF అలా ఏమీ రాలేదు. మీరు ఇందులోకి వెళ్ళి చెక్ చేస్తే చూడండి ఏదైతే మన డేటా ఉందో ఆ డేటా ఏది ఆ ఫ్లాట్ ఫైల్లో ఉన్న డేటా ఆటోమేటిక్గా ఇందులో కాపీ. సో అదనమాట. సో ఇలా ఒక సోర్స్ ఫైల్ నుంచి డేటాబేస్ ఫైల్లో కాపీ చేయొచ్చు, డేటాబేస్ ఫైల్ నుంచి ఇందులోకి కాపీ చేయొచ్చు, ఇలా డిఫరెంట్గా చేయొచ్చు. సో ఫైనల్గా మనకు ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే కాపీయింగ్ లాజికల్ ఫైల్ డేటా ఇంటూ CF. సో దానికోసం నేను ఒక లాజికల్ ఫైల్ని క్రియేట్ చేశాను CP08 కదా. రన్ క్వరీ *n CP08. సో CP08 చెక్ చేస్తే ఇందులో 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఏ ఫైల్ మీద డిపెండ్ అయిందో చూద్దాం. CP07 మీద ఉంది ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఈ లాజికల్ ఫైల్ డేటాని మనం ఒక ఫైల్లోకి కాపీ చేద్దాం. సో CPYF టేక్ F4 CP08 కదా. సో లైబ్రరీ వచ్చేసరికి వర్మ 42551. సో 2 ఫైల్ ఏమి ఇద్దామంటే CP08 సేమ్ నేమ్ ఇద్దాము. లైబ్రరీ వచ్చేసరికి ఎందులో ఇద్దామంటే QTemp ఇద్దాం. సో నేను సేమ్ నేమ్ ఎందుకు ఇచ్చానంటే అది చెప్తాను. సో మెంబర్స్ 2 సేమ్ ఉంచేయండి, యాడ్ ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఎస్. సో లాజికల్ ఫైల్ని మనం యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సో చూడండి రికార్డ్ ఫార్మాట్ ఆఫ్ లాజికల్ ఫైల్. సో ఇది స్పెసిఫై చేయాలన్నమాట. ఇది మ్యాండేటరీయా అంటే మ్యాండేటరీ అయితే కాదు, బట్ ఎందుకు స్పెసిఫై చేయాలి అంటున్నానంటే సో చూడండి మనకు ఇప్పుడు ఈ లాజికల్ ఫైల్ ఉందండి. ఈ లాజికల్ ఫైల్లో ఓన్లీ ఒక రికార్డ్ ఫార్మాటే ఉంది, బట్ మనకేంటి మల్టీ మెంబర్ లాజికల్ ఫైల్స్ ఉన్నాయి. అంటే ఒక లాజికల్ ఫైల్ యూజ్ చేసి జాయిన్స్ ఇవి చేస్తాం కదా, అప్పుడు మల్టీ మెంబర్ లాజికల్ ఫైల్స్ ఉంటాయి కదా. సో అప్పుడు ఏంటంటే ఆ రికార్డ్ ఫార్మాట్ ఏ రికార్డ్ ఫార్మాట్ కావాలి అని నేను స్పెసిఫిక్గా చెప్పాలన్నమాట. సో దానికోసమే మనం ఏం చేస్తామంటే
ఈ రికార్డ్ ఫార్మాట్ అనేది ఇక్కడ మనం ఆ రికార్డ్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది ఇస్తాం అనమాట. సో సింపుల్గా ఏ ఫైల్ ఇది ఎందులో క్రియేట్ చేస్తాం, క్యూ టెంప్. సో యాడ్ చేస్తాం, క్రియేట్. సో ఈవెన్ ఇప్పుడు కూడా మీకు వర్క్ ఓబీజే చేసి CP08 చెక్ చేస్తే ఓన్లీ వర్మ ఇందులోనే ఉంది, ఇంకా క్రియేట్ చేయలేదు, మనం కాపీ చేయలేదు. సో ఇప్పుడు కాపీ ఫైల్ చేద్దాం. సో కాపీ ఫైల్ ఏం చేస్తున్నాను, ఈ ఫైల్ని ఈ లైబ్రరీ నుంచి క్యూ టెంప్లో కాపీ చేస్తున్నా, ఫస్ట్ మెంబర్. సో యాడ్ చేస్తున్నా ఎస్. సో ఇక్కడ చూడండి రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇచ్చా, ఎంటర్ ఇచ్చా సింపుల్గా. చూడండి ఫిజికల్ ఫైల్ చూడండి మనం ఇచ్చింది ఏంటి, లాజికల్ ఫైల్ నుంచి యూజ్ చేసాం, బట్ ఫిజికల్ ఫైల్ CP08 క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ క్యూ టెంప్. సో ఇప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ చేద్దాం. మనకి ఇంతకుముందు చూస్తే ఏంటి, ఇది లాజికల్ ఫైల్గా ఉంది ఇందులో, బట్ క్యూ టెంప్లో ఏముంది, ఫిజికల్ ఫైల్. సో ఇదనమాట CP08 యూజ్ చేసి మనం ఒక లాజికల్ ఫైల్ మీద అది వాడినా కానీ మనకేంటంటే ఫిజికల్ ఫైలే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం. రన్ క్వరీ CP08 టేక్ F4 క్యూ టెంప్. సో సింపుల్గా మనకి ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయని. సో ఇదన్నమాట కాపీ ఫైల్లో మనం డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి వాడచ్చు. సో ఇంకా CPYFలో మనం ఏంటి ఆర్ఆర్ని బట్టి చేసాము, ఇక్కడ ఏంటి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇచ్చి చేసాం. అలా కాకుండా మనకి ఏంటంటే కీ ఫీల్డ్ కూడా యూజ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ కీ ఫీల్డ్స్, కీ వాల్యూస్ అలా కూడా చేయొచ్చు. సో అవి మీరు చూడండి, బట్ మ్యాక్సిమం మనం అయితే చేసేవి ఇలాగే ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో కాపీ ఫైల్ మీద అయితే మ్యాక్సిమం కవర్ అయినాయి. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో క్రియేట్ డూప్లికేట్ ఆబ్జెక్ట్ చెప్తాను. సో ఆ తర్వాత జస్ట్ కాపీ ఫైల్కి డూప్లికేట్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఏంటనేది చూస్తాం. సో దాంతో మనకి ఏంటంటే CL ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కాదు మ్యాక్సిమం కంప్లీట్ అయినట్టే. ఓకేనా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.